భగవద్గీత 1వ అధ్యాయంలోని 26 నుండి 29 శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందాము. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్రీకృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్యలో నిలుపగా అర్జునుడు ఆ 2 సేనల్లో ఉన్న పెద్దనాన్నలను, చిన్ననాన్నలను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, పిల్లనిచ్చిన మామలను మొదలైన ఆత్మీయులందరినీ చూసి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. యుద్ధానికి వచ్చిన బంధువులందరినీ చూసి అర్జునుడు అత్యంత జాలి కలిగి దుఃఖిస్తూ ఇలా అన్నాడు. దృష్ట్వీమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ, యుద్ధం చేయడానికి వచ్చిన నా చుట్టూ ఉన్న అందరినీ చూసి నా అవయవాలు స్వాధీనం తప్పుతుంది, నోరు ఎండిపోతుంది, శరీరం వణుకుతుంది అని అర్జునుడు పలికెను.